దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయం కోసం అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలలో మరియు దేశవ్యాప్తంగా కూడా నేషనల్ పార్టీలైన ఉచిత పథకాలని ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం, వాటిని మేనిఫెస్టోలో పెట్టడం, తీరా గెలిచిన తర్వాత సరే అందులో కొన్నైనా ఉచిత పథకాలని అమలు పరుస్తున్నారనుకోండి. మరి ఇలా ఉచిత పథకాలని అమలు పరచడం వల్ల దేశంలోని ప్రజలు పరన్న జీవులుగా మారుతున్నారని, బద్ధకస్తులుగా తయారవుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిందండి. జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు అగస్టిన్ జార్జ్ మాసిమ్లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి సుప్రీంకోర్టు ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందో ఉచితాలు మంచివి కాదని చెప్పేసి, మరి వాటిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు దినేష్ గంగ.